అమృతం కోసం సముద్రాన్ని చిలికితే లోకాలను దహించే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషపు వేడికి దేవతలు, రాక్షసులు తట్టుకోలేక విలవిల్లాడిపోతుంటే, లోక కళ్యాణం కోసం ఆ గరాలాన్ని తన కంఠంలో దాచుకున్న మహాదేవుడి అద్భుత గాథే ఈ ఎపిసోడ్. లింగపురాణం ఎపిసోడ్ 27 సముద్ర మదనం నీలకంఠుని జననం. ఓం నమఃశివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగపురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందాలని దేవతలు, రాక్షసులు నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పమును త్రాడుగా చేసుకొని సముద్ర మదనం ప్రారంభించారు. అయితే వారు ఆశించిన అమృతం కంటే ముందు హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం ఉద్భవించింది. ఆ విషం నుండి వెలువడే మంటలు, విషవాయువులకు ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. ప్రాణభయంతో అందరూ పరుగున వెళ్లి కైలాసవాసుడైన పరమశివుడిని వేడుకున్నారు. కరుణామయుడైన శివుడు లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని తనే స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ భయంకరమైన విషాన్ని తన అరచేతిలోకి తీసుకుని ఒక ముద్దగా చేసి మింగేశాడు. కానీ పార్వతీదేవి ఆ విషం శివుడి పొట్టలోకి వెళ్తే లోపల ఉన్న ప్రాణకోటికి ప్రమాదమని భావించి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. దీనివల్ల ఆ విషం శివుడి కంఠంలోనే ఆగిపోయి గొంతు అంతా నీలం రంగులోకి మారిపోయింది. నాటి నుండి పరమశివుడును నీలకంఠుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అలా శివుడు తనను తాను కష్టపెట్టుకుని లోకాలను రక్షించాడు. మరి విషం తర్వాత సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు ఎలా పోరాడారు? విష్ణుమూర్తి మోహిని అవతారం ఎందుకు ఎత్తాడు? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఓం నమఃశివాయ. తదుపరి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండడానికి మన సద్గురు సీతారామమ్మ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.